జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గాను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నివాసంలో మరియు తహసీల్ చౌరస్తా వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి తహసీల్ చౌరస్తా వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో బల్దే చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా జగిత్యాల క్లబ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాగే తవ జయకార జయ హే జయ హే स्वतंत्र भारत की जय महात्मा गांधी। జైత్యాల జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా జైత్యాల జిల్లాలో పనిచేస్తున్న జిల్లా యంత్రాంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అదేవిధంగా జైత్యాల జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండగలాగా జరుపుకుంటున్నాం. స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామంటే ఎందరో అమరవీరుల త్యాగదనుల ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క పండుగను భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు ప్రతీకగా ఈరోజు ఈ పండుగను మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహానుభావులు కారకులైన వారిలో ఒకరు గాంధీజీ గారు. వారు అహింసనే ఆయుధంగా పనంగా పెట్టి ఈరోజు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత వారిలో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సరోజినీ నాయుడు గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎంతో మహోన్నతమైన వ్యక్తుల త్యాగ ఫలంగా వచ్చింది. కాబట్టి వారందరినీ కూడా మనమందరం కూడా మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సుమారు 200 సంవత్సరాల బానిస సంఖ్యలను తెంచుకొని ఈరోజు స్వతంత్ర భారతవనిని మనం చూస్తున్నాం. 75 సంవత్సరాలుగా సాధించుకున్న భారతదేశంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. వారు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు వర్తక వ్యాపారాల కోసం వచ్చి స్వేచ్ఛను కూడా తీసుకున్నారు. ఈరోజు ఆ స్వేచ్ఛ ఇచ్చి భారతీయులంతా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళందరినీ కూడా ప్రాలదోలి
మనమందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచంలోకెల్లా గొప్ప దేశం భారతదేశం అని సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. మీరు కొట్టినాక ఈ ప్రెసిడెంట్ అన్నట్టు అదంతా మంత్రి గారు వచ్చారు కూడా కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుంటాం. పూలు ఉన్నాయి, పూలు వేయండి ప్లీజ్. ఓకే సార్. జనగణ మన అధినాయక జయ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్సల జలకి తరంగ శుభ శుభ నామే గాయే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే स्वतंत्र भारत की जय, भारत माता की जय. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఆ జాతీయ పండుగ సందర్భంలో జగిత్యాల క్యాంప్ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. దాదాపు 1200 సంవత్సరాలు భారతదేశం వివిధ దేశాల ఆధిపత్యంలో అణచివేయబడి ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల బలిదానాలు, ఎంతోమంది చనిపోవడం, వారి జీవితాలను అర్పితంతో ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నో ఎలక్షన్లు జరగడం, ప్రభుత్వాలు రావడం, మన దేశాన్ని పాలించడం జరుగుతాం. మరి ఇప్పటికి కూడా 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా భారతదేశంలో ఇంకా అనుకున్నంతగా ఆర్థికంగా ఎదగలేదు. స్వతంత్రం వచ్చింది, భావ స్వేచ్ఛ వచ్చింది, మనం ఏదైనా అవసరం ఉంటే మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. అంతకుముందు అయితే మనకి ఇది కావాలని అడిగే పరిస్థితి లేనిది కొన్ని శతాబ్దాలు చూసాం. మరి ఇంత పెద్ద స్వతంత్ర భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర భారతదేశం, ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉన్న
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ కులాలు, వివిధ భాషలను వాటిలో కూడా ఈనాటికి భిన్నత్వంలో ఏకత్వంగా ఈ భారతదేశం ఒకటిగా ఉన్నది. ఒకటిగా ఉండాలని చెప్పి ప్రతి భారతీయ పౌరుడు కూడా కోరుకోవాలి. ఎందుకంటే భారతదేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు మన దేశంలో ఉన్న కొంతమంది ఎన్నో కుట్రలు పడుతున్నారు. అది మీడియా ద్వారా మనం రోజు చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో దేశ సమగ్రత విషయంలో మాత్రం ఎక్కడ కూడా మనం రాజీ పడేది లేదు. దాంట్లో మనందరం కూడా ఒకటే ఉండాలి. మరి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెడరల్ వ్యవస్థకు ఏదైతే అనుగుణంగా ఉంటుందో ఇవాళ మన రాష్ట్రం నుంచి ఏ నిధులు కేంద్రానికి పోవాలన్నా మళ్ళక్కడి నుంచి రాబట్టుకోవడం ప్రతి దాంట్లో కూడా సహకారం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ దేశ సమగ్రత కోసం వాడుకున్న నిధుల తర్వాత మిగతా మనకు రావాల్సిన డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మనకు రావట్లేదు. కాబట్టి దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో బీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. దాంతోపాటుగా 60% మంది రైతన్నలు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ 60% మంది రైతన్నలకు నీళ్ళ కొదవ ఉండొద్దు, కరెంటు కొదవ ఉండొద్దు, ఇతరవేత్త అనగానే షావుకారు చుట్టూ తిరగద్దు, బ్యాంకుల చుట్టూ తిరగద్దు అని చెప్పి రైతన్నలకు పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అన్న అంటే ఈ ట్రావెల్ రాదు లక్ష్మణ్ ఇట్లా ఇట్టచ్చు ఇక్కడ అది కావాలి పోనీ పోనీ ఇంకా వెళ్ళాలి మళ్ళీ నువ్వు తట్టుబడుతు పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్యైమాచల యమునా గంగా ఉచ్చల జలసిత గంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय। Bira mais. Ramai jalan lagi. महेश
సైడ్కి ఉండండి అందరు ప్లీజ్. మరి ఈ భారతదేశానికి దశ దిశ చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రాణ త్యాగాలు చేసిన త్యాగదండ పార్టీలా మరి మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఉండడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, మనం అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతూ, ఈ భారతదేశం ఈరోజు ఈ కంప్యూటర్ యుగంలో కానీ ఇంత దూసుకెళ్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలని చెప్పదు. ఆ రోజు 2020 విజన్ తోటి ముందుకెళ్ళి ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ చూపించిన దిశనని చెప్పక తప్పదు. ఏది ఏమైనా మనం అందరం అధికారం ఉన్నా లేకున్నా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా మనందరం ప్రయత్నించాలి. మనం అందరినీ ఈ స్వాతంత్రం కొరకు పాటుపడిన నాయకులందరినీ కూడా జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ స్వాతంత్రం వచ్చిన ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో భారతదేశం శాంతి సౌభాగ్యాలతోని ప్రపంచ దేశాల్లో భారతదేశం అనే ప్రత్యేకమైన స్థానం వచ్చిందంటే దేశం కోసం ఎంతోమంది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మహానుభావులు మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి జాతీయ కాంగ్రెస్ పార్టీ పక్షాన మన బ్రిటిష్ వారిని ప్రాణదోరి మన స్వాతంత్రం తీసుకున్న మహోన్నతమైన నాయకులు వారి యొక్క ప్రాణాలను ప్రాణతర్పణం చేసి మన భారతదేశానికి దశ దిశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మా దేశం ఈ విధంగా నడవాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క ప్రాణత్యాగంతో ఉన్న విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ మరొకసారి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ భారతదేశం మరి మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్యుత దేశంగా పరిణమిల్లుతున్నప్పటికీ అంటే వాస్తవంగా ఏ ఆకాంక్షలతోనైతే ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు మరి పోరాటం చేయడం జరిగిందో ఇవాళ ఆకాంక్షలను నిలబెట్టుకోవటానికి కొరకు మరొక్కసారి జాతికి పునరంకితం కావాల్సినటువంటి ఒక బాధ్యత మన భారత పౌరులపై అందరిపై ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఆనాడు ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం ఏదైతే ఉందో భారతదేశానికి వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటే ఇవాళ మళ్ళీ మరి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఇవాళ మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి గోచరించడం దురదృష్టకరమైనటువంటి పరిణామంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ దేశంలోని సామాన్య ప్రజానీకం దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యా వర్గాలే కానీ ఇలా జాతి మత కుల వివక్షత లేకుండా ఒక గొప్ప లౌకికవాదమైనటువంటి దేశంగా పేర్కొనబడేటువంటి ఒక భారతదేశాన్ని మరి వీళ్ళ కులాలతోని మతాలతోని చీల్చాలనేటువంటి ఒక కుట్రలు చేయటం దురదృష్టకరం. అటువంటి ఒక కుట్రలను భగ్నం చేయటానికి మళ్ళీ యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడవలసినటువంటి ఒక పరిస్థితి ఆసన్నమవుతుందని చెప్పని కూడా పేర్కొనవలసి వస్తుంది.
వాళ్ళ దేశ సంపద మన ఏ వ్యాపారాలతోని ఈ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు ఉంటే వీళ్ళ కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తులు అదానీ కానీ అంబానీ కానీ అసలు వీళ్ళ భారతదేశం అంటే ఏ అదానీదో అంబానీదో అని పేర్కొన్న విధంగా వీళ్ళ దేశ సంపదను మరి కొల్లగొట్టడం మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం. వాస్తవంగా ఈ దేశమే రైతాంగం, రైతు కూలీలు, పారిశ్రామిక కార్మికులపై ఆధారపడి ఉంటే అటువంటి పారిశ్రామిక కార్మికులే కానీ రైతాంగం, రైతు కూలీలకు కావాల్సినటువంటి ఒక నాయకత్వం వహించినటువంటి ఈ దేశం ఇవాళ పరిస్థితి మనం గమనిస్తామని చెప్పి అంటున్నాం. ఆనాడు ఏదైతుందో బ్యాంకుల జాతీయకరణతోని బ్యాంకులపై మరి ఆధిపత్యం నిరుపేద వర్గాలకు కల్పిస్తే వీళ్ళు అదే బ్యాంకులను ఏదైతుందో ప్రైవేట్ రంగంలోకి మార్పిడి చేసే విధంగా బ్యాంకులు ఏదైతుందో వీళ్ళు కేవలం వ్యాపారస్తులు మాత్రమే పెట్టుబడిదారులుగా మారే విధమైన పరిస్థితిని మనం గమనిస్తామని చెప్పి అంటున్నాను. మళ్ళీ ఈ దేశ స్వాతంత్రాన్ని కూడా వివాదాస్పదం చేసేటువంటి ఒక పరిస్థితులు మనం గమనిస్తామని చెప్పి అంటున్నా. ఆశ్చర్యం, దేశ ప్రధానమంత్రి ఏదైతుందో యావత్ దేశాన్ని, భారత జాతిని ఐక్యాన్ని నిలబెట్టవలసినటువంటి ఒక మరి బాధ్యత ప్రధానమంత్రి గారిపై ఉంటే వీళ్ళ దేశ స్వాతంత్రాన్ని వివాదాస్పదం చేసే విధంగా వీళ్ళ భారతదేశం ఏదైతుందో వీళ్ళ ఐక్యంగా ఉండాలని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పి అంటున్నా. మరి ఆనాటి పరిస్థితులలో వీళ్ళ దేశ విభజనతోని వీళ్ళ భారతదేశం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యయుత దేశంగా పరిణమించడం జరిగింది. అదే పాకిస్తాన్ వల్ల ఏ పరిస్థితిలో ఉందో మనం గమనిస్తామని చెప్పంటున్నాను నేను. అటువంటి మరి ప్రజాస్వామ్య దేశానికి బాటలు వేసినటువంటి ఒక మరి గొప్ప నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మనకని చెప్పంటున్నాం. ఇవాళ ఆనాడు ఏదైతుందో వీళ్ళ దేశాన్ని 21 దశాబ్దాన్ని నడిపించే విధంగా ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు శామ్ పిట్రోడా మరి వారి లాంటి సహాయ సహకారాలతోని ఆలోచనతో ఏదైతుందో మొత్తం దేశమంతా కమిటీకరణ, దేశమంతా టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేస్తే పార్టీ కార్యకర్తలుగా మనమంతా గర్వించదగ్గటువంటి ఒక దినం. వీళ్ళ మనం ఈ దేశం కోసం మన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మహానాయకులు స్ఫూర్తిగా వీళ్ళ ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఏ మహాత్మా గాంధీ, ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఒక మహానాయకులు ఏదైతుందో ఈ దేశానికి మరి నాయకత్వం వహించి దేశ స్వాతంత్రం సిద్ధింపజేయడం జరిగిందో ఈ దేశ ఐక్యత, ఈ లౌకిక వాదాన్ని నిలబెట్టుకునే విధంగా భారతదేశంలో ఉండేటటువంటి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకే జాతి, ఒకే మతం అని తెలియజెప్పే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మరొకసారి పునరంకితం కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తూ మరి 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా యావత్ ప్రజానీకాన్ని, భారతదేశ ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ
మరి తమ జీవిత సర్వస్వాన్ని కూడా స్వాతంత్రం కోసం ఈ దేశాన్ని విదేశీయుల సంఖ్యల నుండి బంధ విముక్తులు చేయడం కోసం అహర్నిశలు కృషి చేసి బలిదానాలు చేసి త్యాగాలు చేసినటువంటి అమరులను స్మరించుకోవాల్సిన సందర్భం. ఈ సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి కొన్ని వందల సంవత్సరాలు విదేశీయుల పరిపాలనలో అబద్ధ హస్తాల్లో చిక్కినటువంటి ఈ దేశం అనేక సామాజిక సమస్యలను, అనేక సంక్షోభాలను అన్నిటిని కూడా ఎదుర్కొని ఈరోజు మనం మన కాళ్ళ మీద నిలబడ్డామంటే దానికి కారణం మన యొక్క సంస్కృతి అనే విషయాన్ని సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి గత పరిపాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశంలో అనేక సమస్యలు పేరుకొని ఉన్నాయి. ఇప్పుడే అంటున్నా మన లేడీస్ ఇంకెవరికి కాదు. మేడం అట్టున్నారు కొంచెం హాయ్
ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంటే మన స్వాతంత్రం కొరకు చాలామంది అమరులైనారు. వారిని అంటే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చే వాళ్ళు అమరులైన దాన్ని కంటిన్యూ చేసుకునే భాగంగా మనందరము ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే ప్రతిసారి మనం దీనికి ఎలాంటి రెస్పెక్ట్, గౌరవం అనేది ఖచ్చితంగా ఇచ్చుకుంటూ ప్రజలందరూ ఈ స్వాతంత్ర వేడుకల్లో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ కావాలి. ఇది ఎవరో వాంటెడ్లీ పిలిచి చేయాల్సిన కార్యక్రమం కాదండి. ప్రజలందరూ భాగస్వాములు ఈ సెలబ్రేషన్స్, అంటే ఇది జాతీయ ఉత్సవాలు కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అందరూ స్వచ్ఛందంగా పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఇండిపెండెన్స్ హ్యాపీ. జగిత్యాల పట్టణంలోని జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో కొత్తగా వచ్చినటువంటి అనుభవజ్ఞులైనటువంటి మంది అందరి సమక్షంలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన దేశానికే గర్వకారణంగా, మరి త్యాగదనుల ప్రతీకగా, మన దేశ సర్వమత సమ్మేళన ప్రతీకగా భావించేటటువంటి మన జాతీయ పతాక ఆవిష్కరణ గావింపడం జరిగింది. మరి పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వమత సమ్మేళనంగా ప్రత్యేక రాజ్యాధికారంతో ఈనాడు సమస్త భారతావని స్వతంత్ర భారతావనిగా విలసిల్లుతున్నటువంటి మన భారతదేశం ఒకప్పుడు మనమిప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం, ఈ హక్కులు, ఈ రాజ్యాధికారాలన్నీ కూడా ఎంతోమంది త్యాగదనుల బలిదానాల ప్రతిఫలం. మరి ఈ స్వతంత్ర భారతావనిలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతావని మీద, భారతదేశపు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. దేశ అభివృద్ధిలోనైనా, మన సమైక్యతను కాపాడడంలోనైనా, ఒకరి మతాలను, ఒకరి కులాలను, ఒకరి ఆచార వ్యవహారాలను గౌరవించుకోవడంలో అయినా ప్రతి ఒక్కరికి కూడా ఒక పాత్ర ఉంది, ఒక హక్కు ఉంది. మరి దేశ సర్వతోముఖాభివృద్ధికి మనమందరము కూడా ప్రత్యేకంగా యువత ఎక్కువ పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ఎంతో అభివృద్ధిని మనం సాధించుకున్నాం. ఇటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. జగిత్యాల పట్టణంలో మరి కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కూడా ఇటు స్వచ్ఛదనానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎన్నో స్వచ్ఛ వెహికల్స్, ఆటోలు కొనుక్కున్నాము, ట్రాక్టర్స్, జేసీపీలు, ఇవన్నీ కూడా పట్టణ స్వచ్ఛదనకి మనం తీసుకొని ఉన్నాము. డంప్ యార్డ్లో డెవలప్ చేసుకుంటున్నాము. మరి ఇంకొక వైపు ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఒక డ్రైవ్ మోడ్లో కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇటు సైడ్ చూస్తూ ఉంటే శ్మశాన వాటికల డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు పార్కుల డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మరి మన పట్టణం పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రం పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది.